వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మిరియాల రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. మిరియాల చారు అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇది అరుగుదల లేనప్పుడు తింటే కన్నా బాగుంటుంది అనమాట. అలాగే మనకు ఫీవర్ వచ్చి నోరు బాగాలేకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా తినచ్చు. ఈ రసంతో అయితే కడుపు నిండా అన్నం తినేసేయచ్చు అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం. చింతపండు తీసేసుకోవాలి. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసేసుకున్నాను నేను. ఇక్కడ నీట్గా వాష్ చేసేసాను. ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసి నానబెట్టేసుకోవాలన్నమాట. దీనిని వాటర్ వేసేసి ఒక అరగంటకి నానిపోతుంది. మీకు త్వరగా నానాలనుకుంటే ఒక స్టీల్ గిన్నెలో వేసేసుకొని హాట్ వాటర్ వేసేసుకోండి, త్వరగా నానిపోతుంది. తర్వాత మిరియాలు అలాగే జీలకర్ర పచ్చివే వేసుకోవాలి, వేయించాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి తీసేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో జీలకర్ర, ఒక స్పూను మిరియాలు అనమాట తీసేసుకొని ఈ రెండింటిని ఒకసారి వేసి కొంచెం కచ్చాపచ్చా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి కూడా వేసేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే మిక్సీలో వేసుకోండి. నేనైతే ఇక్కడ దంచుతున్నాను. దంచితే టేస్ట్ బాగుంటుందన్నమాట. ముందుగా అవి 2 వేసేసుకొని అలా కొంచెం బరకగా దంచిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. వెల్లుల్లిని నీట్గా పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఈ వెల్లుల్లికి. ఇదిగో చూడండి, ఇక్కడ కచ్చాపచ్చా దంచి పెట్టేసుకున్నాను. తర్వాత ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. స్టవ్ వెలిగించి మట్టి పాత్ర తీసేసుకున్నాను. అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు 2 ఒకేసారి వేసేసాను. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఒక 4-5 వరకు తీసుకున్నాను. అలాగే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, తర్వాత బాగా పండిన టమాటాలు తీసేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు, మరీ చిన్నగా అవసరం లేదు. ఒక 4 వరకు తీసేసుకున్నాను నేను. కొంచెం చిన్న సైజువి, పెద్దవైతే ఒక 3 అయినా సరిపోతాయి. మీరు తీసుకున్న చింతపండుని బట్టి తీసేసుకోండి, టమాటాలు కూడా మీరు చేసే క్వాంటిటీని బట్టి. తర్వాత ఇక్కడ కల్లుప్పు కూడా వేసేసాను కదా, వేసేసి ఈ టమాటాలని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి ఒకసారి అలా కలిపేసి మనం ఇందాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళని అది మెదిపేసి ఆ తొక్కు బయట పడేసి ఈ నీళ్ళని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా చేయి వేసుకుంటే అందులో లాస్ట్లో ఉండేదంతా తీసేయచ్చు. తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు కూడా వేసేసుకోవాలన్నమాట. మామూలు నీళ్ళు ఉంటాయి కదా, అవి ఒక 2-3 గ్లాసుల వరకు నీళ్ళు వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను. కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి. తర్వాత ఇంగువ వేసేసుకోవాలి. కొంచెం ఇంగువ ఉంటే వేసేసుకోండి. ఒకసారి కలిపిన తర్వాత అలాగే నేను ఇక్కడ కొంచెం బెల్లం కూడా వేసేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. కానీ కొంచెం బెల్లం వేసుకుంటే బ్యాలెన్స్గా బాగుంటుందన్నమాట, పులుపు కదా. ఇదిగో చూడండి, ఇలా బాగా మరిగే వరకు పెట్టండి. ఇలా మరిగిన తర్వాత కాసేపటికి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది అంతే. ఇది మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. అలాగే ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.